హలో గైస్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి క్వాంటమ్ కంప్యూటింగ్ జాబ్స్ అండ్ కెరీర్ స్కోప్ తెలుగులో కంప్లీట్గా డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. క్వాంటమ్ కంప్యూటింగ్కి ఎటువంటి జాబ్ రోల్స్ అనేవి ఉంటాయి, అదేవిధంగా క్వాంటమ్ కంప్యూటింగ్ నేర్చుకుంటే కెరీర్లో మనకి ఎటువంటి స్కోప్ అనేది ఉంటుంది ఫర్దర్గా అని చెప్పేసి డీటెయిల్గా అయితే డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ ఇంట్రడక్షన్ చూసుకుంటే క్వాంటమ్ కంప్యూటింగ్ ఈజ్ అన్ ఎమర్జింగ్ ఫీల్డ్. క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది అందరికి తెలుసు కదా, ఎమర్జింగ్ ఫీల్డ్ అనమాట. నవ్ ఏ డేస్ ఏమవుతుందంటే ట్రెండింగ్ అవుతుంది అనమాట. ఫ్యూచర్లో ఇంకా స్కోప్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ అయితే ఉంటాయి అనమాట క్వాంటమ్ కంప్యూటింగ్ లాంటి టెక్నాలజీస్కి. గ్రోయింగ్ డిమాండ్ ఇన్ రీసెర్చ్ అండ్ ఇండస్ట్రీ. ఎక్కువగా రీసెర్చ్ అండ్ ఇండస్ట్రీలో క్వాంటమ్ కంప్యూటింగ్ డిమాండ్ అనేది ఫాస్ట్గా గ్రో అవుతూ వస్తుంది అనమాట. రీసెర్చ్లో ఎక్కువగా మనకి గ్రో అవుతూ వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయన్నమాట. లిమిటెడ్ ప్రొఫెషనల్స్, హై ఆపర్చునిటీస్. క్వాంటమ్ కంప్యూటింగ్ ఏంటంటే ప్రెసెంట్ ఇంకా అది రీసెర్చ్ స్టేజ్లో ఉంది కాబట్టి, స్టిల్ ఇన్ డెవలప్మెంట్ స్టేజ్ ఉంది కాబట్టి ఫ్యూచర్లో మనకి హై ఆపర్చునిటీస్ ఉంటాయి. లిమిటెడ్ ప్రొఫెషనల్స్, ప్రజెంట్ అయితే లిమిటెడ్ ప్రొఫెషనల్స్ ఉంటారు. ఫ్యూచర్లో హై ఆపర్చునిటీస్ ఉంటాయి. హై కెరీర్ స్కోప్ అనేది ఉంటుంది అనమాట. ఫ్యూచర్ ఫోకస్డ్ కెరీర్ ఆప్షన్. ఫ్యూచర్లో మనకి ఎక్కువగా కెరీర్ స్కోప్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి వాట్ స్కిల్స్ ఆర్ రిక్వైర్డ్. స్కిల్స్ మనం ఏం నేర్చుకోవాలి క్వాంటమ్ కంప్యూటింగ్ కోసం అంటే మెయిన్గా స్ట్రాంగ్ మ్యాథమెటిక్స్ అనేవి ఉండాలన్నమాట. లైక్ లీనియర్ ఆల్జీబ్రా, ప్రాబబిలిటీ లాంటి కాన్సెప్ట్స్లో మంచి గ్రిప్ అయితే ఉండాలి. లీనియర్ ఆల్జీబ్రా, ప్రాబబిలిటీ, అదేవిధంగా బేసిక్ క్వాంటమ్ ఫిజిక్స్. క్వాంటమ్ ఫిజిక్స్ అనే కాన్సెప్ట్స్ కూడా ఉంటాయి. క్వాంటమ్ ఫిజిక్స్ కాన్సెప్ట్స్ కూడా మనం బేసిక్స్ అవన్నీ కూడా కవర్ చేయాలన్నమాట. అదేవిధంగా పైథాన్ ప్రోగ్రామింగ్ కూడా నేర్చుకోవాలి. పైథాన్ ప్రోగ్రామింగ్ కంప్లీట్ రోడ్ మ్యాప్, అదేవిధంగా కంప్లీట్ కోర్స్ అనేది మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ ఉంది. అది ఫాలో అయితే విల్ బి ఎనఫ్. అదేవిధంగా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేవి డెవలప్ చేసుకోవాలన్నమాట. మెయిన్గా ఈ స్కిల్స్ అనేవి నేర్చుకోవాలి. మ్యాథమెటిక్స్, అదేవిధంగా క్వాంటమ్ ఫిజిక్స్ అండ్ పైథాన్ ప్రోగ్రామింగ్, దాంతోపాటు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కూడా డెవలప్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి జాబ్ రోల్స్ ఇన్ క్వాంటమ్ కంప్యూటింగ్. క్వాంటమ్ కంప్యూటింగ్లో ఎటువంటి జాబ్ రోల్స్ అనేవి ఉంటాయంటే క్వాంటమ్ రీసెర్చర్ అని చెప్పేసి ఉంటుంది జాబ్ రోల్. అదేవిధంగా క్వాంటమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పేసి ఉంటుంది. నెక్స్ట్ క్వాంటమ్ ఆల్గరిథం డెవలపర్ అని చెప్పేసి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి క్వాంటమ్ డేటా సైంటిస్ట్. ఈ విధంగా జాబ్ రోల్స్ అనేవి ఉంటాయి అనమాట క్వాంటమ్ కంప్యూటింగ్లో. నెక్స్ట్ వేర్ జాబ్స్ ఆర్ అవైలబుల్. జాబ్స్ అనేవి ఎక్కడ మనకి ఎక్కువ స్కోప్ అనేది ఉంటుంది క్వాంటమ్ కంప్యూటింగ్ నేర్చుకుంటే. ఎక్కువ ఏ ఏరియాస్లో మనకి జాబ్స్ అనేవి ఉంటాయంటే రీసెర్చ్ ఆర్గనైజేషన్స్లో ఉంటుంది అనమాట. పెద్ద పెద్ద రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో క్వాంటమ్ కంప్యూటింగ్ యూజ్ చేసే రీసెర్చ్ ఆర్గనైజేషన్స్, వాటిలో అయితే జాబ్స్ ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే రీసెర్చ్లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి క్వాంటమ్ కంప్యూటింగ్. పెద్ద పెద్ద రీసెర్చ్ ఆర్గనైజేషన్స్లో కానివచ్చు, వాటిలో మనకి ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ సంబంధించిన జాబ్స్ ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. అదేవిధంగా టెక్ కంపెనీస్, పెద్ద టెక్ కంపెనీస్ ఉంటాయి కదా ఏవైనా, క్వాంటమ్ కంప్యూటింగ్ యూజ్ చేసే టెక్ కంపెనీస్లో కూడా జాబ్స్ అయితే ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. అదేవిధంగా గవర్నమెంట్ ల్యాబ్స్లో కూడా మనకి రీసెర్చ్ పర్పస్ కావచ్చు, ఏదైనా మనకి గవర్నమెంట్ ల్యాబ్స్లో క్వాంటమ్ కంప్యూటింగ్కి సంబంధించిన జాబ్స్ అనేవి ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. స్టార్టప్స్ ఇన్ క్వాంటమ్ టెక్నాలజీ. ఏదైనా స్టార్టప్స్ ఉన్నా కూడా క్వాంటమ్ టెక్నాలజీ మీద, అందులో కూడా మనకి జాబ్స్ ఉండే అవకాశం అయితే ఉంటుంది అనమాట. మెయిన్గా మనకి ఎక్కువగా రీసెర్చ్ ఆర్గనైజేషన్, టెక్ కంపెనీస్, గవర్నమెంట్ ల్యాబ్స్, స్టార్టప్స్, ఈ ఏరియాస్లో మనకి ఎక్కువగా క్వాంటమ్ కంప్యూటింగ్ సంబంధించిన జాబ్స్ అయితే ఉంటాయన్నమాట. శాలరీ గ్రోత్ చూసుకుంటే ఎంట్రీ లెవెల్ 8 to 20 LP వరకు ఉంటుంది అప్రాక్సిమేట్గా. అదేవిధంగా ఎక్స్పీరియన్స్, బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఓవర్ ద టైం శాలరీ అనేది ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది అనమాట. అప్రాక్సిమేట్గా మనకి 20 to 50+ LPA కూడా వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది. అంత పొటెన్షియల్ అనేది ఉంటుంది అనమాట, హై గ్రోత్ పొటెన్షియల్. గ్రోత్ పొటెన్షియల్ కూడా చాలా హై ఉంటుంది ఫ్యూచర్లో. ఇంకా ఎక్కువగా డెవలప్ అయిన తర్వాత మనకి ఏమవుతుందంటే ఫ్యూచర్లో ఇంకా గ్రోత్ పొటెన్షియల్ అనేది చాలా హై ఉంటుంది అనమాట. డిమాండ్ విల్ ఇంక్రీజ్ ఇన్ ఫ్యూచర్. ఫ్యూచర్లో మనకి డిమాండ్ కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. క్వాంటమ్ కంప్యూటింగ్కి సంబంధించి ఏవైనా రీసెర్చ్ కానివ్వచ్చు, వాటి మీద డిమాండ్ అనేది ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట ఫ్యూచర్లో. నెక్స్ట్ వచ్చేసి ఛాలెంజెస్ ఇన్ దిస్ ఫీల్డ్. ఛాలెంజెస్ ఏముంటాయి ఈ ఫీల్డ్లో అంటే రిక్వైర్డ్ స్ట్రాంగ్ ఫండమెంటల్స్. స్ట్రాంగ్ ఫండమెంటల్స్ అనేవి
రిక్వైర్డ్ ఉంటాయి. సో లెర్నింగ్ కర్వ్ ఈస్ హై. అదేవిధంగా లిమిటెడ్ లెర్నింగ్ రిసోర్సెస్. సో లెర్నింగ్ కర్వ్ అనేది చాలా హై ఉంటుంది అండ్ లిమిటెడ్ లెర్నింగ్ రిసోర్సెస్ ఉంటాయి. స్టిల్ డెవలపింగ్ ఇండస్ట్రీ. సో ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అనే టెక్నాలజీలో ఏంటంటే సో నేర్చుకోవడానికి చాలా ఉంటుంది అనమాట మనకి. అండ్ రీసోర్సెస్ కూడా చాలా లిమిటెడ్ ఉంటాయి, ఎందుకంటే స్టిల్ ఇంకా డెవలపింగ్ స్టేజ్లోనే ఉంది కాబట్టి, సో ఇంకా డెవలప్మెంట్ స్టేజ్లో ఉంది కాబట్టి మనకి లిమిటెడ్ రీసోర్సెస్ అనేవి ఉంటాయి. సో స్ట్రాంగ్ ఫండమెంటల్స్ నేర్చుకుంటే సో మంచి గ్రిప్ అయితే వస్తుంది అనమాట. సో ఫ్యూచర్ స్కోప్ గురించి చూస్తే హ్యూజ్ డిమాండ్ ఇన్ నెక్స్ట్ 5 to 10 years. సో నెక్స్ట్ 5 to 10 yearsలో ఏంటంటే హ్యూజ్ డిమాండ్ ఉండే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఫ్యూచర్లో ఎక్కువగా క్వాంటమ్ కంప్యూటింగ్కి సంబంధించిన టెక్నాలజీ అనేది యూజ్ చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ 5 to 10 yearsలో హ్యూజ్ డిమాండ్ క్రియేట్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. సో గ్రోత్ ఇన్ ఏఐ, క్రిప్టోగ్రఫీ, సైన్స్. సో అదేవిధంగా ఏఐ, క్రిప్టోగ్రఫీ, సైన్స్, సో వాటిలో కూడా మనకి చాలా గ్రోత్ అనేది ఉంటుంది అనమాట ఫ్యూచర్లో. న్యూ జాబ్ రోల్స్ విల్ బి క్రియేటెడ్. సో మనకి ఫ్యూచర్లో ఏమవుతుందంటే హై గ్రోత్ పొటెన్షియల్ ఉన్నప్పుడు సో ఆ టెక్నాలజీలో ఖచ్చితంగా న్యూ జాబ్ రోల్స్ అనేవి క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఖచ్చితంగా న్యూ జాబ్ రోల్స్ అనేవి క్రియేట్ అవుతాయి ఆ టెక్నాలజీ మీద. అదేవిధంగా హై కెరీర్ పొటెన్షియల్. అండ్ ఈ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో క్వాంటమ్ కంప్యూటింగ్, అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్రిప్టోగ్రఫీ, ఇవన్నీ కూడా ఏంటంటే హై కెరీర్ పొటెన్షియల్ అనమాట. సో కెరీర్కి మనకు చాలా పొటెన్షియల్ ఉంటుంది అనమాట, గ్రోత్ పొటెన్షియల్. ఫ్యూచర్లో మనం కాన్సెప్ట్స్ అన్నీ కూడా నేర్చుకుంటూ ఉంటే ఫర్దర్గా చాలా గ్రోత్ అనేది ఉంటుంది అనమాట ఇటువంటి టెక్నాలజీస్లో. సో ఇది మనకి సింపుల్గా క్వాంటమ్ కంప్యూటింగ్ జాబ్ రోల్స్ అండ్ కెరీర్ స్కోప్. థ్యాంక్ యూ. సో ఇక్కడ పైథాన్ లైఫ్ వెబ్సైట్ అందరికి తెలిసే ఉంటుంది కదా. సో మీరు ఏదైనా బ్రౌజర్కి వెళ్ళిపోయి pythonlife.in అని చెప్పేసి సెర్చ్ చేయండి. సో వాళ్ళ వెబ్సైట్ అయితే ఒకసారి విజిట్ చేస్తే సో మీకు ఇక్కడ స్క్రోల్ చేస్తే రికార్డెడ్ కోర్సెస్ ఇన్ తెలుగు అని చెప్పేసి కనపడుతుంది. సో ఇక్కడ ఫుల్ స్టాక్ పైథాన్, జావా ప్రోగ్రామింగ్, SQL, DevOps విత్ AWS, సో ఇవన్నీ కూడా తెలుగులో టీచింగ్ చేశారు. కంప్లీట్గా రికార్డెడ్ కోర్సెస్ అనమాట. సో ఇక్కడ డీటెయిల్స్ కూడా చూసుకోవచ్చు మీకు. సో ఇక్కడ ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ ఓపెన్ చేస్తే ఇక్కడ కంప్లీట్గా టీచింగ్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు ఉంటుంది. టెలిగ్రామ్ మోడ్ ఆఫ్ కంటెంట్ ఉంటుంది. కంటెంట్ వచ్చేసి 250+ hours ఉంటుంది. అదేవిధంగా ఒకసారి పర్చేస్ చేస్తే మనకి లైఫ్ టైం యాక్సెస్ అయితే ఇస్తారు. సో ఫీజు కూడా 1,999, కొంచెం రీజనబుల్గానే ఉంది. సో కోర్స్ సిలబస్ కూడా చూసుకోవచ్చు. కంప్లీట్గా బేసిక్స్ నుంచి కూడా ఇంకా అడ్వాన్స్ వరకు అయితే తీసుకెళ్తారు. ప్రాజెక్ట్స్ చూసుకోవచ్చు. ఇక టూల్స్, డీటెయిల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేశారు. సో ఒకసారి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు pythonlife.in వెబ్సైట్ విజిట్ చేసి సో ఒకసారి అయితే చెక్ చేసి మీకు ఇంట్రెస్ట్ అయితే ఖచ్చితంగా పర్చేస్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి.